guys, welcome back to Alekia Vlogs. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో బ్యాక్గ్రౌండ్ లో చూసేసారు కదా, మొత్తం బీచ్ ఉంది. సో నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ లో ఉన్న ద మోస్ట్ ఫేమస్ అండ్ ఐకానిక్ ఆర్కే బీచ్ కి వచ్చేసాను. సో ఫస్ట్ అయితే నేను బీచ్ వైబ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తాను. ఫుల్ గా ఎంజాయ్ చేశాక ద మెయిన్ కంటెంట్ తాజ్ హోటల్ గురించి చెప్తాను. అండ్ ఎవరైనా ఫస్ట్ న్యూగా నా ఛానల్ ని చూస్తూ ఉంటే వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బీచ్ లవర్స్ ఉంటే ఒక లైక్ ఇచ్చేసుకోండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీలో ఎవరెవరికి ఎంత మందికి బీచ్ అంటే ఇష్టమో. బేసికల్లీ 2 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, ఒకరు బీచ్ పర్సన్, ఇంకొకరు మౌంటైన్ పర్సన్. నేనైతే పక్కా బీచ్ పర్సన్ అనే చెప్తాను. సో లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. ఎగ్జాక్ట్ గా నోవెటల్ ఆపోజిట్ లో అయితే ఇక్కడ పార్క్ బై వరుణ్ బీచ్ అని రాసి ఉంటది, మీకు కూడా చూపిస్తాను. సో ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో అయితే ఓవర్ క్రౌడ్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఫ్యామిలీస్ తో వచ్చి కిడ్స్ తో చిల్ అవ్వడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటది. కరెక్ట్ గా నోవెటల్ ఆపోజిట్ లోనే ఇక్కడ పార్క్ ఉంది, కిడ్స్ పార్క్. సో ఎవరైనా మంచి ఈవినింగ్ టైమ్ లో రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. అంత క్రౌడ్ ఉండదు, బేసికల్లీ కిడ్స్ తో వస్తారు కాబట్టి ఈ ప్లేస్ అయితే బాగుంటది. ఇక్కడైతే చిన్న ఫౌంటైన్ లా ఉంది, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటది. మేబీ ఇది పనిచేసేది, బట్ ఇప్పుడు పనిచేయట్లేదు. బ్యాక్ సైడ్ బీచ్ ఉంది కాబట్టి ఫొటోస్ కి ఎలానో బాగుంటది. బీచ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఫోటోషూట్స్. కిడ్స్ తో చిల్ అవ్వడానికి ఈ ప్లేస్ స్పెసిఫిక్ గా బాగుంటది. ఎందుకంటే కిడ్స్ ని మనం డైరెక్ట్ గా శాండ్ లోకి తీసుకెళ్ళలేము, వాళ్ళు వాటర్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది కదా. సో ఇదైతే కొంచెం సెక్యూర్డ్ గా ఉంది, చాలా బాగుంది. మేబీ దిస్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ క్రౌడెడ్ ప్లేస్. సో లిటరల్ గా ఇక్కడ నుంచి అయితే వ్యూ చూస్తే ఇక్కడ ప్రపంచం ఇక్కడతో ఎండ్ అవుతున్నట్టు ఉంది కదా. శాండ్ ఇక్కడతో కట్ అయిపోయింది. అండ్ మేబీ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా బీచ్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అది జనరల్ గా ఎస్టిమేషన్ అన్నమాట. చూసారా, ఇక్కడతో కట్ అయిపోయింది. బీచ్ వ్యూ అనేది ఎలా ఉందో ఇక్కడతో డెడ్ ఎండ్ లా ఉంది కదా. మీరు ఇక్కడ బేసికల్ గా చూస్తే ఇది అనేది కిడ్స్ ఆడుకునే ఏరియా. సో ఇక్కడ క్రౌడ్ లేరు. కొంచెం జూమ్ చేసి చూడండి, అక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారు అనమాట. చాలా క్రౌడెడ్ ప్లేస్. ఎవరైనా ఫ్యామిలీస్ తో రావాలంటే కరెక్ట్ గా నోవెటల్ ఆపోజిట్ ప్లేస్ కి వస్తే చాలు. ఇక్కడ పార్క్ బై వరుణ్ అని రాసి ఉంటది. ఇక్కడ అంత క్రౌడ్ అయితే ఉండరు. కొంచెం ముందుకెళ్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఫొటోస్ కావాలా మేడం కావాలా అని అడుగుతున్నారు ఇందాకటి నుంచి. అది కూడా మనకి డబ్బులే, కానీ మేము చాలా సార్లు దిగాం కాబట్టి ఈసారి తీసుకోవట్లేదు. చాలా ప్లెజెంట్ వైబ్ అయితే ఉంది. బీచ్ చాలా డేస్ తర్వాత రావడం అన్నమాట, చాలా మంత్స్ తర్వాత. లాస్ట్ ఇయర్ కూడా రాలేదు నేను. Guys, please have a look at Taj for one last time. Guys, మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే తాజ్ హోటల్ అన్నమాట. ఎంతో మందికి చాలా ఫేవరెట్ ప్లేస్ అయి ఉంటది. అండ్ మెమరబుల్ కూడా చాలా మందికి, ఎప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి. సో అన్ఫార్చునేట్లీ తాజ్ హోటల్ ఏంటంటే కూల్ చేస్తున్నారు. సో దాన్నే మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు అనమాట. అది ఎలా రెనోవేట్ చేస్తున్నారంటే, సింగపూర్ లో మెరైన్ బే శాండ్స్ అనే హోటల్ ఒకటి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని అంత హై క్లాస్ డీలక్స్ రూమ్స్ అన్ని ప్రొవైడ్ చేసి అలానే సేమ్ ఇక్కడ కూడా పెట్టాలనుకుంటున్నారు. విచ్ ఈస్ ఎ రియలీ గుడ్ థింగ్. అది కూడా వరుణ్ గ్రూప్స్ వాళ్ళే మెయింటైన్ చేస్తారంట. సో ఈ హోటల్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే, టోటల్ 3 towers అయితే వస్తాయి. అండ్ 1 tower ఈస్ కంప్లీట్లీ లైక్ హోటల్ అనమాట. 374 రూమ్స్ తోని హై క్లాస్ డీలక్స్ రూమ్స్ ఉంటాయి, విచ్ డొనేట్స్ టు సింగపూర్ హోటల్. టోటల్ 3 towers అయితే వస్తాయి. 1 tower లో వచ్చేసి టోటల్ హోటలే ఉంటుంది. 374 డీలక్స్ రూమ్స్ తో విత్ అటాచ్డ్ బాల్కనీస్ అన్నమాట. చాలా బాగుంటది. అదే ఒక టవర్ అయితే హోటల్ వస్తుంది. అండ్ ఇంకో టవర్ వచ్చేసి 2 floors వచ్చేసి రీటైల్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది రూమ్స్ వచ్చేసి ఆఫీస్ అనమాట. రెస్ట్ ఆఫ్ ది ఫ్లోర్స్ వచ్చేసి టోటల్ ఆఫీస్ ఉంటాయి, విచ్ హ్యాస్ లైక్ లిటరలీ ఆఫీస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ చాలా మందికి జాబ్స్ కూడా డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా కూడా వస్తాయి అనమాట. సో అదర్ టవర్ వచ్చేసి కంప్లీట్లీ అపార్ట్మెంట్స్ అనమాట. అవి కంప్లీట్ గా సేల్ కి ఇచ్చేస్తారు, విచ్ ఈస్ రియల్లీ గుడ్ థింగ్. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు సీ ద న్యూ కన్స్ట్రక్షన్. సో ప్రెసెంట్ అయితే తాజ్ హోటల్ ఇలా ఉంది. మరొక
అప్కమింగ్ 3 years లోనైతే మనకి మనం అనుకునే సింగపూర్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఎలా ఉంటుందో చూడడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫైనల్ గా అయితే చూడడానికి నేను తాజ్ హోటల్ కి వచ్చాను. వైజాగ్ వచ్చి తాజ్ హోటల్, ఆర్కే బీచ్ చూడకుండా ఉన్నాం కదా, సో వచ్చేసాను అనమాట. ఈ న్యూ కన్స్ట్రక్షన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, వైజాగ్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి డైరెక్ట్ గా 1000 members కి అయితే 1000 members కి లిటరల్ గా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది డైరెక్ట్ గా. సో ఇండైరెక్ట్ గా అయితే అప్రాక్సిమేట్లీ 10,000 members కి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్ అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ వల్ల మనకి అంత అడ్వాంటేజ్ జరుగుతుంది. బేసిక్ గా ఏంటంటే వైజాగ్ లో ఈ టైప్ ఆఫ్ న్యూ అకాంప్లిష్మెంట్ చేస్తున్నారంటే అది అంతా మన వెల్ బీయింగ్ కోసమే. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఏ హోటల్, నార్మల్ హోటల్. ఇది ఒక ఐకానిక్ ప్లేస్ గా కూడా మారుతుంది మన పబ్లిక్ అనేది నా ఎస్టిమేషన్. సో ఇప్పుడైతే వైజాగ్ ఎవెన్చువల్లీ ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, అర్బనైజేషన్ కూడా పెరిగిపోతుంది. సో దాని వల్ల ఏంటంటే కమింగ్ 4-5 years లోనే 900 to 1000 5-star రూమ్స్ అనేవి వైజాగ్ సిటీకి చాలా రిక్వైర్మెంట్ గా ఉంది. సో ఈ ఎక్స్పాన్షన్ వల్ల అంత బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు వైజాగ్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అప్కమింగ్ డేస్ లోని. సో దీని వల్ల ఇంటర్నేషనల్ టూరిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డొమెస్టిక్ టూరిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీని వల్ల ఎక్స్పాన్షన్ అనేది రావడం చాలా గుడ్ థింగ్. వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారంగా అయితే వైజాగ్ లో 900 to 1000 5-star హోటల్ రూమ్స్ అనేవి మంచి డిమాండ్ లో ఉన్నాయి. సో ఇది న్యూ కన్స్ట్రక్షన్ రావడం వల్ల వైజాగ్ కి మంచి బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఇదైతే గుడ్ స్ట్రాటజీ అనే చెప్పొచ్చు బై వరుణ్ గ్రూప్స్ అన్నమాట. సో న్యూ కన్స్ట్రక్షన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అనేది ఇన్ఫినిటీ పూల్ లా ఉంటది అనమాట. చాలా బాగుంటది వ్యూ అనేది. సో ఇప్పుడు తాజ్ హోటల్ కొంచెం డౌన్ గా ఉంది కదా, న్యూ కన్స్ట్రక్షన్ చాలా హైట్ అంటే లైక్ టవర్స్ అనేవి వస్తాయి కాబట్టి ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంటది. బేసిక్ గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం నేను వీడియో చేస్తున్నాను, మీకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి. సో మోస్ట్లీ ఇంకో 3-4 months లో అయితే ఈ హోటల్ అనేది ఇంక ఉండదు, టోటల్ గా కన్స్ట్రక్షన్ అనేది కూల్చేస్తారు. సో ఎవరికైతే నాలాగా మెమరబుల్ గా ఈ తాజ్ హోటల్ అనేది ఉంటే వాళ్ళకి లైక్ కొట్టండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీ అందరికీ కూడా తాజ్ హోటల్ ఎంత ఇష్టం అనేది. ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ కదా, కొంచెం ఎవరికైనా వైజాగ్ లో బాగా రెసిడెంట్ గా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైతే మెమరబుల్ ప్లేస్ అవుతుంది. చాలా మంది టూరిస్ట్ కూడా వచ్చి విజిట్ చేస్తారు మోస్ట్లీ తాజ్ హోటల్, నోవెటల్ మోస్ట్ ఐకానిక్ రెస్టారెంట్స్ కదా, ఐకానిక్ హోటల్స్ ఇన్ వైజాగ్. సో బీచ్ అయితే భలే ఉందన్నమాట, చాలా ఖాళీగా ఉంది, బాగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా క్రౌడ్ గా ఉంటారు. మేబీ సన్నీగా ఉంది కొంచెం, ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. నాకు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది అండ్ మీకు కూడా చూపించడానికి కూడా నాకు చాలా బాగుంది. ఈ కూల్ బ్రీజ్ లోని బీచ్ వైబ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఎవరికైనా హాట్ మసాలా టీ అయితే తాగాలని ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, లేదా కాఫీ తాగాలని అయినా ఉంటుంది. ఈ బీచ్ రోడ్ లో మంచి హాట్ ఫేమస్ టీ ఎక్కడైతే ఉందో నేను ఇప్పుడు వెళ్తాను, మీకు కూడా చూపిస్తాను, నాతో రండి. మన ఆర్కే బీచ్లోని ద మోస్ట్ ఫేమస్ కాఫీ షాప్కి వచ్చేసాం. దాని పేరే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ. సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే ఆర్కే బీచ్ రోడ్లో నోవెటా నుంచి సబ్మెరీన్ వెళ్ళే వేలో ఉంటుందన్నమాట. అది ఎక్కడంటే సీ హ్యారియర్ మ్యూజియం ఉంటుంది కదా, మ్యూజియం పక్కన సీ పార్క్ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. సో అక్కడ ఉంటుంది, అక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. చాలా యమ్మీగా అనిపిస్తుంది, స్మెల్ అయితే లిటరల్గా ఇక్కడ దాకా వస్తుంది. అంతేకాకుండా అసలు సిసలైన మన మెడ్రాస్ ఫిల్టర్ కాఫీకి వచ్చేసి ఒరిజినల్ కాఫీ టేస్ట్ని చూడాలంటే ఇదే బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది కాఫీది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్, టీస్ అండ్ మసాలా టీ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి కూల్ క్లైమేట్లో హాట్ కాఫీ తాగుతుంటే ఆ మజానే మనకి వేరే లెవెల్ ఉంటుంది కదా. ఆ కూల్ బ్రీజ్లోని అబ్బా నేనైతే కాఫీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎవరైనా వైజాగ్ విజిటింగ్ పర్పస్ మీద వచ్చినా సరే జస్ట్ అలా బీచ్ చూస్తూ ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా ఈవినింగ్ టైంలో టీ కాఫీ తాగి. సో ఇదైతే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. That's it for today's vlog guys. మీ అందరికి ఈ vlog నచ్చిందని అనుకుంటున్నాను. I hope this vlog is very useful and informative to each and everyone. నేను ఇంకా ఫర్దర్ గా వెరీ ఇంటరాక్టివ్ వ్లాగ్స్ తో మేము ముందుకైతే వస్తాను. మీ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ డెఫినెట్ గా మీ కామెంట్స్ అన్నిటికీ నేను రెస్పాండ్ అవుతాను, సో దట్ మనం ఇంకా ఇంటరాక్టివ్ గా ఉండొచ్చు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి, సో దట్ నేను ఏ న్యూ వ్లాగ్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.